బిఎస్కే కల్ట్ అంటే ఇది ఒక జెన్యున్ గ్రాస్ రూట్ మూవ్మెంట్. ఏ ఆడియన్స్ నైతే మన తెలుగు సినిమా ఏలినేట్ చేస్తూ వచ్చిందో వాళ్ళని బిఎస్కే అడ్రస్ చేస్తారు. అందుకే ఆయనకు ఆ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడ్డది. అండ్ ఇది ఓవరాల్ తెలుగు సినిమా హెల్త్ కి కాంట్రిబ్యూట్ చేస్తది. అండ్ ఈ రోజు పరాక్రమం మూవీతో బిఎస్కే గారు మెయిన్ స్ట్రీమ్ అవనికి చూస్తున్నారు. నాకు మూవీ చూస్తున్నంతసేపు ఒకటే వర్డ్ తిరుగుతా ఉండే అండి, అదే బౌండరీస్, హద్దులు. ఈ మూవీకి కర్త, కర్మ, క్రియ అన్ని బండి సరోజ్ కుమార్ గారే. అందుకే ఒక అన్ఫిల్టర్డ్ సినిమాటిక్ బ్రిలియన్స్ వస్తా ఉంటది కొన్ని మూమెంట్స్ లో. కానీ కొన్ని మూమెంట్స్ లో ఓవర్ ఇంటెలిజెన్స్ కనిపిస్తా ఉంటది. అంటే కథకి మూవీకి ఏది బెటరో అది కాకుండా ఆయనకి నచ్చినవి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో మీకు బిఎస్కే ఉంటే చాలు అనుకుంటే ఈ సీక్వెన్సెస్ మీకు నచ్చొచ్చు. బట్ యాజ్ ఎ మూవీని చూస్తున్నప్పుడు పరాక్రమంకి కొన్ని బౌండరీస్ ఉంటే బిఎస్కే గారు కథలోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇది చాలా చాలా మంచి మూవీ అయ్యి ఉండేది అని నా అభిప్రాయం. చాలా స్టాండర్డ్ బిఎస్కే థీమ్స్ అయితే ఉంటాయి. ఈ అమ్మాయిల మీద కామెంటరీస్ కొన్ని నాకు నచ్చవు పర్సనలీ, బట్ ఆయన ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు వాటికి. ఓవరాల్ ఇది ఒక డీసెంట్ అటెంప్ట్ అండి. మీకు స్కోప్ ఉంటే కంపల్సరీ చూడండి మూవీ.